ओम शांति। ओम शांति। शांति। ओम शांति। నేను ఆత్మ సర్వశ్రేష్ఠ భగవాన్ శక్తి స్వరూపాన్ని యోగి ఆత్మ నిరంతర ప్రయోగి స్వరూపాన్ని సదా యోగబద్ధమైన స్థితిలో ఉంచి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వీటిని అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 25/9/2025. आज का हेडिंग मीठे बच्चे, यह ड्रामा का खेल एक्यूरेट चल रहा है, जिसका जो पार्ट जिस घड़ी में होना चाहिए वह रिपीट हो रहा है. यह बात यथार्थ रीति समझना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ డ్రామా ఆట యాక్యురేట్ గా నడుస్తుంది. డ్రామా ఆట యాక్యురేట్ గా. డ్రామా అంటే ఏంటి? ఎవ్రీ డే మన డే టు డే లైఫ్ లో మనం కళ్ళతో చూసే సీనరీ యాక్యురేట్ గా నడుస్తుంది. ఎవరి పాత్ర ఎలా ఉండాలి అంటే అలాగే ఉంటుంది. దీంట్లో ఏ డిఫరెన్సెస్ లేనే లేవు. మరి నేను ఎందుకు క్వశ్చన్స్ లోకి వెళ్తున్నాను? అయ్యో, నా పాత్ర ఏంటి ఇలా ఉంది, నాతో ఎందుకు ఇలా ఉన్నారని బాబా క్లారిటీ ఇస్తున్నారు. ఇంతకు ముందు ఏదైతే జరిగిందో అది అలాగే రిపీట్ అవుతుంది. ఈ డ్రామాని మీరు యథార్థంగా అర్థం చేసుకోవాలి. డ్రామా ఈజ్ అక్యురేట్, డ్రామా ఈజ్ బ్యూటిఫుల్, డ్రామా ఈజ్ వండర్ఫుల్. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ప్రశ్న, तुम बच्चों का प्रभाव कब निकलेगा? अब तक किस शक्ति की कमी है? जब योग में मजबूत होगा तो तुम बच्चों का प्रभाव निकलेगा. अभी वह जौहर नहीं है. याद से शक्ति मिलता, ज्ञान तलवार में याद का जौहर चाहिए, जो अभी तक कमी है. अगर अपने को आत्मा समझ बाबा को याद करते रहेंगे तो बेड़ा पार हो जाएगा. एक सेकंड की बात है. బాబా చెప్తున్నారు, మనలో ఒక కంప్లైంట్ ఉంటుంది, నేను మాట్లాడుతున్నా వారు వినట్లేదే, నేను ఇంత అర్థం చేస్తున్నా అర్థం చేసుకోవట్లేదే అంటారు. సారీ. వారికి బాబా ఏం చెప్తున్నారంటే, యోగంలో మీరు శక్తిశాలిగా ఉండాలి. యోగమే ఎంతో ప్రభావాన్ని తీసుకొస్తుంది. యోగమే ఒక పదునులాగా పనిచేస్తుంది. యోగమే ఎంతో శక్తివంతమైనది. ఎగ్జాంపుల్, నాలెడ్జ్ ఒక ఖడ్గంగా ఉంటే యోగం ఆ ఖడ్గానికి ఉన్న పదును. సో ఇప్పుడు పదును తక్కువైంది. క్లియర్. స్వయానికి స్వయం ఆత్మ అని భావించి భగవంతుని స్మృతి చేస్తే మన నావ తీరానికి చేరుతుంది. ఇది ఒక్క సెకండ్ యొక్క విషయం. నేను ఆత్మ సదా ఆత్మాభిమాని స్థితిలో అంతవరకు ఉంటున్నానా? జ్ఞానామృతాన్ని సదా తాగుతూ పరమాత్మ స్మృతిలో ఉంటున్నానా? నాలో జ్ఞానపు శక్తిని నేను ఎంతవరకు పెంచుకుంటున్నాను చెక్ చేసుకోవాలి. సదా గుర్తుపెట్టుకోవాలి, ఐ యామ్ అన్ యోగి సోల్, మే యోగి ఆత్मा हूं. निरंतर परमात्मा से योग का कनेक्शन जोड़ने वाला हूं. ओम शांति. रूहानी बच्चों की रूहानी बाप समझाते, रूहानी बाप एक को कहा जाता, बाकी सब आत्मा है.
उसको परम आत्मा कहा जाता है. ఆత్మిక తండ్రి అని ఒక్కరినే అంటారు. మిగతా మన కళ్ళ ముందు కనిపించే వారందరూ ఆత్మ, సోల్స్ అనే అంటారు, కానీ సుప్రీం సోల్స్ అని అనడానికి వీల్లేదు. సుప్రీం ఫాదర్ ఒక్కరే, సత్యమైన వారు. వారే పతిత పావనుడు, వారే జ్ఞాన సాగరుడు, వారే విశ్వానికి యజమానిగా తయారు చేసే వారు. వారు మనకి గుర్తు చేయిస్తున్నారు, ఒకప్పుడు మీరు విశ్వానికి యజమానిగా ఉండేవారు, ఇప్పుడు తయారవుతున్నారు. మీరు సదా అది స్మృతిలో పెట్టుకోండి. याद है पहले पहले सतयुग में आए, फिर पाठ बजाते, 84 जन्म भोग कर पिछाड़ी में आ गया, तो अपने को आत्मा समझो. మీకు గుర్తుందా, మొట్టమొదట నేను ఆత్మ పరంధామం నుంచి సత్యుగంలోకి వచ్చాను. అదొక డివైన్ యుగం. సత్యుగంలో పాత్రను చేశాను. 84 జన్మలను అనుభవించాను. తర్వాత మళ్ళీ త్రేత ద్వాపర కలియుగాల్లోకి వచ్చాను. ఇప్పుడు అంతిమ సమయం యొక్క విషయం, స్వయాన్ని ఆత్మ అని భావించాలి. నేను ఒక ఆత్మ, అవినాశి. నా శరీరం వినాశి. సదా గుర్తుపెట్టుకోవాలి. आत्मा को देख के साथ आत्माओं से बात करनी. आत्मा अभिमानी हो करके नहीं रहते तो देह अभिमानी होते हैं. మరి ఆత్మ అభిమానిగా ఉండకపోతే దేహ అభిమానిగా బాడీ కాన్షియస్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేను ఒక ఆత్మ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. అంటారు కదా, పాపాత్మ, పుణ్యాత్మ, మహానాత్మ అని అంటారు. పరమాత్మ అని ఎవరిని అనరు. సో అంటే దాని అర్థం ఏంటి? పరమాత్మ ఉన్నతమైన వారు, పవిత్ర స్వరూపుడు. వారంత ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు. कोई भी अपने को शिव कह ना सके. शरीर के शिव नाम तो बहुत है. आत्मा अब शरीर में प्रवेश करती है तो पाठ बजाती है. शरीर से पाठ बजाती है. మరి ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో పాత్ర చేయడం మొదలు పెడుతుంది. శరీరం ద్వారానే ఆత్మ పాత్ర చేస్తుంది. సో ఒక్కసారి అనుభవం చేసుకుందాం. నేను ఎలాంటి పాత్రను చేస్తున్నాను? నా పాత్ర నాకు నచ్చుతుందా? నా పాత్రలో ఎలాంటి క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ నాకు లేవు కదా. तो मनुष्य फिर शरीर के बांध में आ जाते मैं फलाना हूं. ఆత్మ యాక్చువల్లీ శరీరంలోకి వచ్చి పాత్ర చేస్తే మనుషులు దీనికి క్వైట్ ఆపోజిట్ అర్థం చేసుకుంటారు. నేను ఫలానా, నేను ఈ పాత్రను చేస్తున్నాను అని వారు భావిస్తారు. అభి సమస్తే హా మే ఆత్మ హూ. हमने 84 का पाठ बजाया. अभी आत्मा का ज्ञान होना चाहिए. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అవును నేనొక ఆత్మ. మేమే 84 జన్మల పాత్రను చేస్తాము. ఆత్మనైన మాలోనే ఈ జ్ఞానమంతా ఉంది. నేను ఆత్మ ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారిని, నేనే ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాను. ఆత్మనైన నాలోనే ఎంతో మలినం అంటుకుంది. మొదట సత్యమైన బంగారంగా ఉండేదాన్ని, వజ్రం తర్వాత వెండిగా అయిపోయాను, తర్వాత రాగిగా అయిపోయాను, ఇప్పుడు నేను ఆత్మ ఇత్తడిగా అయిపోయాను. ఎంతగా నా ఈ ఆత్మలో మలినం అనేది పట్టుకుంది. ఖాద్ कैसा पड़ता यह भी बाप समझाते हैं. बिल्कुल तमो प्रधान बन गया है. మలినం ఈ ఆత్మలో ఎలా పట్టింది అనేది పరమాత్మ అర్థం చేయిస్తారు. ఆత్మ పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయింది. एक्यूरेट टाइम पर आते हैं जैसे ड्रामा एक्यूरेट खेल चलता रहता है. మరి యాక్యురేట్ గా సోల్ తన రోల్ ని ప్లే చేస్తుంది. డ్రామా ఎంత యాక్యురేట్ గా ఉందో సోల్ కూడా అంత యాక్యురేట్ గా రోల్ అనేది ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కరూ సమయం రిపీట్ అవ్వాల్సిందే. అది హద్దు డ్రామా, ఇది అనంతమైన డ్రామా. ఇవన్నీ ఎంతో మహీనమైన విషయాలు. బాబా కూర్చొని మనకు అర్థం చేస్తున్నారు.
ఎవరి పాత్ర ఎలా రిపీట్ అవుతుంది. మనుషులకు రచయిత పరమాత్మ వారి రచన యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానం తెలియదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. రచయిత గురించి తెలుసుకున్నాం, రచన గురించి తెలుసుకున్నాం, పరమాత్మ జ్ఞానం గురించి కూడా తెలుసుకున్నాం. క్రీస్తు ఎప్పుడొస్తారో తెలుసు, ఇబ్రహీం ఎప్పుడొస్తారో అని తెలుసు. నేను ఆత్మ దేహ సహితంగా సదా పరమాత్మను స్మృతి చేయాలి. हमारा पिता ग्रेट ग्रेट ग्रैंडफादर है, तो उसने एक भाग्यशाली रथ को लिया है, वह साधारण बूढ़े तन को लिया है. మన తండ్రి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పరమాత్మ ఒక భాగ్యశాలి రథాన్ని తీసుకున్నారు. ఒక సాధారణ వృద్ధ మానవ తనువుని తీసుకున్నారు. మరి వారు మనకి ఇంతటి జ్ఞానాన్ని వినిపిస్తున్నారంటే ఈ జ్ఞానం పైన ఎంత అటెన్షన్ పెట్టాలి, ఎంతగా యోగం జోడించాలి, ఎంతగా యోగి ఆత్మగా అవ్వాలి అనేది స్వయం చెక్ చేసుకోవాలి. ధారణ, मंदिरों आदि को देखते सदा यही स्मृति रहे, सब हमारा यादगार है. हम ऐसा लक्ष्मी नारायण बन रहा है. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहना है. हंस और बगले के साथ तो बहुत युक्ति से चलना है, सहन भी करना पड़ेगा. మందిరాలు వాటిని చూస్తూ ఉంటే మీకు స్మృతిలోకి రావాలి, అవన్నీ మా స్మృతి చిహ్నమే. నేను ఆత్మ లక్ష్మీ నారాయణుడంత ఉన్నతంగా తయారవుతాను. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నేను ఆత్మ కమల పుష్ప సమానంగా తయారవుతాను. నేను హంసలాగా ఉంటాను. కొంగల మధ్యలోకి వెళ్ళి కూడా ఎంతో యుక్తిగా నడుచుకుంటాను. ప్రతి ఒక్క విషయాన్ని సహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని వారెందుకు అలా ఉన్నారు, వారెందుకు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా లేరు అనే ప్రశ్న ఉండకూడదు. వరదానం, ఏకత और संतुष्टता के सर्टिफिकेट द्वारा सेवाओं में सदा सफलता मूर्त भव. ఏకత మరియు సంతుష్టత అనే సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ సేవ చేసినా, మనస వాచ కర్మన ఏ సేవ చేసినా సఫలతను పొందడానికి 2 విషయాలపైన ధ్యాస పెట్టాలి. ఒకటి మన సంస్కారాలు, దాని యూనిటీ అనేది ఉండాలి. స్వయం సంతుష్టంగా ఉండాలి, ఇతరులను సంతుష్టపరచాలి. సదా స్నేహ భావన ఉండాలి, శ్రేష్టత భావన ఉండాలి. నేను ఎవరి సంపర్కం, ఎవరి యూనిటీలోకి వచ్చినా వాళ్ళు కూడా నాతో సాటిస్ఫై అయ్యారు అనే సర్టిఫికెట్ నేను తీసుకోగలగాలి. ప్రాక్టికల్ జీవితాన్ని చెక్ చేసుకోవాలి ఒక దర్పణంగా, నేను ఎలా నడుచుకుంటున్నాను అనేది. స్లోగన్, आत्मस्थिति में स्थित होकर अनेक आत्मों को जीवदान दे तो दुआएं मिलेगा. బ్యూటిఫుల్ వరదానం. ఆత్మిక స్థితిలో స్థితులై అనేక ఆత్మలకు ఒక జీవిత దానాన్ని ఇవ్వండి, మీకు ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. సోల్ కాన్షియస్నెస్ అనేది అన్ని మిరాకిల్స్ చేస్తుందని స్వయం పరమాత్మ చెప్తున్నారు. ఇదే మన ఈ రోజుటి స్వమానంగా తెలుసుకున్నాం. నేను ఆత్మాభిమాని ఆత్మను. I, the soul, always try to maintain my own soul consciousness. Okay, chalo, relax. Om Shanti. నేను ఆత్మ, యోగిని, సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని, సదా నా యోగపు కిరణాల ద్వారా ప్రతి ఆత్మకి సహయోగాన్ని ఇస్తాను. నేను యోగపు శక్తితో నా ప్రతి అడుగును వేస్తాను. నాలోని యోగ శక్తి ప్రతి ఆత్మని నిశ్చింతంగా చేస్తుంది. నేను యోగి స్వరూపాన్ని, పరమాత్మ
స్మృతి యాత్రలో ఉంటూ నాలోని యోగాగ్ని ద్వారా వికర్మలను వినాశనం చేసుకుంటాను. నా యోగి జీవితం ప్రతి ఒక్కరిని సంతుష్టంగా చేస్తుంది. నా యోగి స్వరూపం ప్రతి ఒక్కరిని శీతలంగా చేస్తుంది. నేను యోగి ఆత్మను, నిరంతర ప్రయోగి ఆత్మను, నిశ్చింత చక్రవర్తి ఆత్మను, త్యాగి ఆత్మను. I, the soul, always try to maintain my own stage of meditation where my connectivity with the Supreme Father showers me with all the blessings. I am the lovely being. I am the Supreme Father's soul. I always try to connect with my Father. For the next few seconds, I try to check my connection. My connection with my Father is so divine, is so uninterrupted. I always try to receive complete vibrations from my Father, and with the Father's connectivity, I try to maintain my own yogi stage. My yogi stage gives light to others. My yogi stage give a clarity of soul consciousness to others. Hey Father, thank you so much for showing me a path of yogi stage. I always try to maintain the path given by the Supreme Father, and my Father's path gives me the utmost blessings from every other soul. Acha. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. I try to spread the vibrations of the Father to every part of this body. With the Father's vibrations, I try to maintain my own soul conscious stage. Om Shanti, Shanti, Shanti.